ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండము 12:2. టుడేస్ God's promise, I will make of thee a great nation and I will bless thee. Book of Genesis chapter 12 verse 2. May God bless you. దేవుడు మిమ్మును దీవించును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో మీ కొరకు, మీ కుటుంబము కొరకు, మీ బిడ్డల కొరకు, సంఘము కొరకు, దేవుని ప్రజలందరి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఒకటి, మనము సిద్ధపడాలి, అనేకులు సిద్ధపడాలి అని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. రక్షణ లేని వారందరూ రక్షించబడాలి. రక్షించబడిన వారు దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వింటున్నట్లుగా దేవుని రాకడ ఎంతో దూరం లేదు, బహు సమీపంగా ఉంది. కనురెప్ప పాటులో దేవుని రాకడ ఉంటూ ఉంది. కారణం ఏంటంటే, మనము ఇన్ని సంవత్సరాల నుండి వింటున్న వాగ్దానాలు, మనము వింటున్న ప్రవచనాలు, మనం వింటున్న వర్తమానాలు, మనం వింటున్న బోధలు, ఇవన్నీ కూడా ముగించబడనై ఉంటూ ఉన్నాయి. కారణం ఏంటి అనంటే, ఇప్పుడున్న పరిస్థితులలో ఏ క్షణములోనైనా మూడవ టెంపుల్, థర్డ్ టెంపుల్ బిల్డ్ చేయడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. ఏది కూడా తెచ్చుకోని దానికి ఇంకేం ఆలస్యం లేదు. మెటీరియల్ అంతా రెడీగా ఉంది. యాజకులు రెడీగా ఉన్నారు. థర్డ్ టెంపుల్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా రెడీ చేసిబడి ప్రిపేర్ చేయబడ్డాయి. దానికి ముందు పని ప్రారంభించేదానికి ఒక ఎర్రని పెయ్యను వారు బలి అర్పిస్తారు. ఆ తర్వాత పని ప్రారంభిస్తారు. పని బహుత్వరితంగా, శీఘ్రంగా పని ముగించబడుతూ ఉంది. పని ప్రారంభించటం, పని ముగించబడటం అది త్వరలోనే జరగనై ఉంటూ ఉంది. ఈ యొక్క ఎర్రన పెయ్య బలి అర్పించేదానికి అన్నీ రెడీగా ఉన్నాయి. మెటీరియల్ అంతా రెడీగా ఉంది. ఆరంభించటమే ఆలస్యం. అది త్వరగా ముగించబడుతుంది. అయితే ఈ యొక్క ఎర్రన పెయ్యను గూర్చినటువంటి బలి
అర్పించబడి పని ప్రారంభించబడి ముగించబడిద్ది. క్రీస్తు విరోధి వచ్చి మూడవ టెంపుల్లో కూర్చుంటాడు. నాకు తెలిసి ఈ ఎర్రన పయ్యను వధించి థర్డ్ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి క్రీస్తు విరోధి లోపల కూర్చునేటప్పటికి ఇప్పుడు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత కడగబడిన సంఘము భూమి మీద ఉండదు. అంటే మొదట సంఘము ఎత్తబడుతుంది, ఆ తర్వాత థర్డ్ టెంపుల్ బిల్డ్ చేయబడుతుంది. ఆ తర్వాత క్రీస్తు విరోధి వచ్చి ఆ టెంపుల్లో నేనే క్రీస్తుని అని ప్రకటన చేయబడుతుంది. అప్పుడు చదువుతున్నవారు లేక గ్రహిస్తారు. అప్పుడు శ్రమలు ప్రారంభించబడతాయి. దేవుని యొక్క సంఘము మధ్యాకాశములో ఉంటుంది. అయితే ఇవన్నీ బహు త్వరలో జరిగించబడనై ఉంటుండగా దీనికి ప్రకటన ఎవరు చేస్తారు అని అంటే, మొదటిసారి ట్రంప్ వచ్చినప్పుడు యెరూషలేమును క్యాపిటల్గా చేశాడు. ఇప్పుడు గాజాను సొంతం చేసుకునేదానికి ప్రకటన చేయబడింది. ఈ ప్రకటన చేస్తాడు అని ఎవరు ఊహించలేదు. ఎవరు కూడా దీనికి వ్యతిరేకంగా చేసి లేక వ్యతిరేకంగా మాట్లాడి నిలబడి అమెరికాను ఓడించేవాళ్ళు లేరు. ఒకవేళ అలాగూ చేయటానికి లేదని వారు వచ్చినా యుద్ధము ప్రకటించి దానిని స్వాధీనం చేసుకోవటం వాస్తవము అనే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యెరూషలేం టెంపుల్, థర్డ్ టెంపుల్ మీరు నిర్మించుకోవచ్చు, నేను 100% మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పగలిగే వ్యక్తి ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి మరి డొనాల్డ్ ట్రంప్. ఆయనకు ఒక్కడికే సాహసము, ధైర్యం ఉంది. ఒకవేళ ఆయన ఎప్పుడైనా ప్రకటించవచ్చు, తెలియకుండానే ప్రవచనాలు నెరవేర్చబడవచ్చు. దీనికంటే ముందే సంఘం ఎత్తబడుతుంది గనుక మనము ఎత్తబడిన తర్వాతనే ఇవి జరుగుతాయి గనుక మొదట వెళ్ళవలసిన వారము మనము. తర్వాత ఈ ప్రకటనలు, ఈ నిర్మాణాలు, ఈ శ్రమలు ఇవన్నీ సంఘం ఎత్తబడిన తర్వాతే. కాబట్టి మరి మొదట ఎవరున్నారు ఎత్తబడవలసిన దాంట్లో? చెప్తున్నా నేను, వింటున్నా నీవు, మనం. అంటే దేవుని రాకడ బహు సమీపంగా ఉంది అని. సంఘం ఎత్తబడిన తర్వాతనే ఇవి జరుగుతాయి గనక, సంఘం ఎత్తబడకుండా ఇవి జరగవు గనక మనము సిద్ధంగా ఉండాలి. సంఘం ఎత్తబడి ప్రభుతో ఉండాలి. దీని కొరకు
ఇక ఆలస్యం చేయటానికి మనకి సమయం లేదు అని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చును అని వాక్యం సెలవిస్తుంది. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ అనే మాట మనం ఎరుగుదాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా మనం సిద్ధపడి, కుటుంబముగా సిద్ధపడి, సంఘముగా సిద్ధపడి, ఏ క్షణానికి ఆ క్షణం భయముతో వణుకుతో మన జీవితాలను చక్కపరుచుకొని దేవుని రాజ్యములో దేవునితో ఉండటానికి సిద్ధపడిన వారే ఆశీర్వదించబడిన వారు. ఆదికాండం 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదించేదను అన్న మాట రక్షణ పొందిన వారే ఆశీర్వదించబడిన వారు. దేవుని రాకడకు సిద్ధపడిన వారే ఆశీర్వదించబడిన వారు. ప్రభు రెప్పపాటులో రానయుంటూ ఉండగా ఎత్తబడిన వారే ఆశీర్వదించబడిన వారు. ఆశీర్వాదములో వీరికి మాత్రమే పాలు పంపులు. ఎత్తబడుట ఆశీర్వాదం. ఆలస్యము చేయక సిద్ధపడు, అనేకులను సిద్ధపరచు. దేవుని సేవకులుగా, సంఘములో ఉన్న దేవుని బిడ్డలుగా ఒకరిని ఒకరు హెచ్చరించుకొని, ఒకరిని ఒకరు పురుకొల్పుకొని, ఒకరిని ఒకరు సిద్ధపరచుకొని దేవుని రాకడ కొరకు మెలకువగా ఉండాలి అని మేము ఆశపడుతున్నాం, కోరుతూ ఉన్నాం. కాబట్టి ప్రియా స్నేహితుడా, సహోదరి, ఒకవేళ ఈ రాత్రి ప్రభు వచ్చిన, ఏ క్షణం ప్రభు వచ్చిన మనము సిద్ధంగా ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకే ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాం. ప్రార్థనలో మెలకువగా ఉండండి. దేవుని ఇంటికి క్రమంగా వెళ్ళండి. అన్ని కొడుకులలో పాలు పొందండి. పరిశుద్ధాత్మదేవుడు సంఘమును సిద్ధపరుస్తూ ఉండగా వాక్యపు వెలుగులో సరిచేసుకొని చక్కపరుచుకొని దేవుని రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి అని మనవి. ప్రభు చిత్తమైతే ఈ మాసం 26, 27 సిస్టర్స్ రిట్రీట్, అలాగనే నైట్ ప్రేయర్ 27th ఆఫ్టర్నూన్ వరకు వ్యూలా ప్రేయర్ హౌస్లో, రక్షాపురములో ప్రత్యేకమైనటువంటి పరిచర్య, ప్రార్థన జరగనంటూ ఉండగా ప్రేమతో స్థానికంగా ఉన్నటువంటి సహోదరులు, సమీప ప్రాంతాల్లో బ్రాంచెస్లో అందుబాటులో దూర ప్రాంతంలో ఉన్న సహోదరులు ప్రతి ఒక్కరూ ఆహ్వానించబడుతున్నారు. రండి, ప్రార్థన కొరకై పాలు పొందండి, ప్రార్థించండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా ప్రార్థనలో పాలు పొందాలని, ఈ ప్రార్థన పరిచర్యలో మీరు ఏకీభించాలి అని మనవి చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన ఇది యూనివర్సల్ ప్రేయర్, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ప్రేయర్. దిస్ ప్రేయర్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్. ఈ ప్రార్థనలో మీరు ఏకీభించవచ్చు,
ప్రార్థించవచ్చు, ఈ పరిచర్యలో పాలు పొందవచ్చు. తద్వారా దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవా, నీ బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన వింటున్నా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నా, పాలు పొందుచున్నా వారందరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకు, గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు, రష్యా కొరకు, చైనా కొరకు, మా తండ్రి ఛత్తీస్గఢ్ కొరకు, పరలోకపు తండ్రి ఇండియా దేశం యొక్క పలు భాగాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, సంతానము లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వృద్ధాప్య బలహీనతలు ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని, హాస్పిటల్స్లో పడకల మీద ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారందరిని జ్ఞాపకం చేసుకుని, వివాహములు కాని బిడ్డలు, సంతానము లేని వారు, మా ప్రభువా, సమస్యల్లో ఉన్నవారు, చిన్నపిల్లలు, యవనస్తులు విడేసి కొరకు, ప్రమోషన్ లేని వారు, గృహ నిర్మాణంలో ఉన్న వారి కొరకు, గోరంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు, సోదరి రాణి సిస్టర్ కుటుంబం బిడ్డల కొరకు, సోదరి సలోమి పరిచర్య కొరకు, ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరే సహాయమును చేయండి. దాన్ని మీరు పాలించు, మీరే నడిపించి, మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, సహాయమును చేయండి, కృప చూపించు. పొలిటికల్ లీడర్స్ కొరకు, వారి రక్షణ, మారుమనసు కొరకు, స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకుల కొరకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు, అనాథులైన దిక్కులైన పిల్లల కొరకు, మిలిటరీ, నావీ, ఎయిర్ ఫోర్స్ కొరకు, వరమని బెంజమిన్ అంటే ఆరోగ్యం, కుటుంబ సభ్యుల కొరకు, జయమనక్క హౌస్ కన్స్ట్రక్షన్ కొరకు, సౌ డేవిడ్ కుమార్తె ఎస్తేర్ ఆరోగ్యం కొరకు, లేట్ మా ప్రభా ఇజ్రాయెల్ గారి కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు, సంతానం మీరు వారిని దీవించమని మేము ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. మా ప్రభా, మీరే సహాయమును చేయండి. డాక్టర్ నోవన్న, డాక్టర్ కృష్ణయ్యన్న, మోహన్ అన్న కుటుంబం బిడల కొరకు, డానిల్ ఎఫ్రాయిం అన్న, కాంతక్క కుటుంబం బిడల కొరకు, అనిల్ ఫిలిప్ అన్న కుటుంబం కొరకు, సత్యమన్న కుటుంబం, నాగార్జున జాబ్ కొరకు, అనిల్ అన్న, మరియా కుటుంబాల కొరకు, మా ప్రభా జాన్సన్ అన్న బిడ్డల వివాహాల కొరకు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. హోరేబులో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించు, బలపరచు. రాజు అన్న కుటుంబం కొరకు, మోహన్ రాజు అన్న కుటుంబం కొరకు, శ్రీకాళహస్తి, బెతస్త, పరిశుద్ధులు, కడప, బేతేలు, మల్కపేట, హోరేబ్, పెనియోలు, ఏలిం, షాలిం, బేతనియా, బేతేల్, కర్మేల్, గిల్గాల్, సేన్, అమర్పేట, సేన్, బడంగపేట, జి రాజు అన్న ఆరోగ్యం, పరిచర్య, హెబ్రోన్ కొరకు, జహోషామా, చెన్నై, ఫిలిపాంటి ఆరోగ్యం కొరకు, బ్రాంచెస్ అన్నిటి కొరకు, రాజకుమార్ అక్క ఆరోగ్యం, అర్పణ స్టడీస్ కొరకు, మధు బ్రదర్ ఆరోగ్యం, కుటుంబం కొరకు, హెబ్రోన్ ద్వారా చేయబడే ప్రతి పరిచర్యను దీవించు. పద్మరావు అన్న ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభా లేట్ సారమ్మ అంటే కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాలు, సంతానాన్ని పేరు పేరు వరుసను దీవించు. చంద్రబాబు అన్న కుటుంబం కొరకు, గృహ నిర్మాణంలో ఉన్నవారి కొరకు, సోదరి జ్యోతి కుటుంబం బిడల కొరకు, ర్యాపిన్ కొరకు, యేసుమనక్క ఆరోగ్యం, కుటుంబం బిడలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. రజనీ సిస్టర్ కుటుంబం బిడల కొరకు, టి ప్రసాద్ అన్న కుటుంబం బిడలు, రాకేష్ బ్రదర్ పరిచర్య, మేరలపాక రమణారెడ్డి అన్న రక్షణ మారుమనసు కుటుంబం కొరకు, నిర్మలక్క కుటుంబం కొరకు, మా ప్రభా రజ్జక్క కుటుంబం బిడలు ఆరోగ్యం కొరకు, సోదరి బియోలా భాస్కర్ అన్న, ఏసన్ అంకుల్, శరత్, లలిత ఆంటీ కుటుంబం ఆరోగ్యం కొరకు,
చోటు ప్రసాదం అనే పిల్లల కొరకు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు, మా ప్రభా లోబడిన పిల్లలు, తిరుగుబాటు చేయవారు అవధేయులైన వారి కొరకు, జీట్ అంకుల్ కుమార్తె డోర్కసక బిడలు, ఆగస్టిన్ అంకుల్ లేట్ బిడల కుటుంబం కొరకు, ఇదనే ఎవరైతే బర్త్డేలు, మా ప్రభా వెడ్డింగ్ యానివర్సరీలు, మ్యారేజెస్, రిసెప్షన్స్ కలిగిన వారి కొరకు, కరుణా పురుషోత్తం గారి కుటుంబం కొరకు, కేజీఆర్ కుటుంబం బిడల కొరకు, లేట్ సరోజిని మోహన్ రావు గారి కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాళ్ళ సంతానాన్ని పేరు పేరు వరుసను దీవించు. స్టేట్స్లో ఉన్నటువంటి యవన బిడల కొరకు, సూజీ, అలాగనే షైని, మా ప్రభా ఇంకా యూత్, మా తండ్రి చదువుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కెవిన్ జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి ప్రభా. ప్రతి వారి అవసరాలు అక్కర్లు తీర్చు. బ్యూలా ప్రేయర్ హౌస్లో ఉన్నటువంటి చిన్న బిడ్డలు, యవనస్తులు, సిస్టర్స్, బ్రదర్స్, ఆల్ బిలీవర్స్ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. పరిచర్యను దీవెనకరంగా చేయండి ప్రభా. మీరు అక్కడ కొరకే సంఘాన్ని అనుభవంలో సిద్ధపరచు. వసంతక్క కుటుంబం కొరకు, మాణిక్యం ఆంటీ ఆరోగ్యం కుటుంబం కొరకు, వనజక్క ఆరోగ్యం కుటుంబం కొరకు, కాలనీ మేరాంటి ఆరోగ్యం కొరకు, కర్పూగం అక్క, జోజఫ్ రత్నం అన్న కుటుంబం కొరకు, ఇద్దరు బిడ్డల గృహ నిర్మాణాల కొరకు, చిన్న పాప సంతానం కొరకు, దేవమనంటి ఆరోగ్యం, నీరజ ఆరోగ్యం, భాగ్యం అంటే ఆరోగ్యం, సారా తిమ్మతన్న ఆరోగ్యం కొరకు, మా ప్రభా సోదరి మోనిక, కళ్యాణి సిస్టర్ డోర్కస్, సురేంద్ర బెదర్ కుటుంబం కొరకు, జి రావులమ్మ అంటే విజయక్క, సుష్మక్క, సోనీ సిస్టర్, విలాసిని సిస్టర్ వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చు. లీలక్క ఆరోగ్యం కుటుంబం బిడ్డల కొరకు, విడోస్గా ఉన్న ఫ్యామిలీస్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సులోచనక్క, సుశీలక్క, సులమితి ప్రభా మరి ఆరోగ్యం కొరకు, ఆపరేషన్ కొరకు ప్రార్థిస్తున్నాం. సాయం చేయి. రమేష్ అన్న, ప్రభాకర్ అన్న, ప్రభుదాస్ అన్న, మా నాని బ్రదర్, దాతునగర్ పీటర్ అన్న, విజయ్ కుమార్ అన్న, విజయ్ పీటర్ అన్న, కపిల్ బ్రదర్ లేట్, సంజయరావు అన్న, మా ప్రభా భాస్కర్ అన్న, యేసరత్నం అన్న, కోటిశ్వరరావు బ్రదర్, కోటి బ్రదర్, సుధీర్ బ్రదర్, శ్యామ్ బ్రదర్, సుగుణాకర్ బ్రదర్, మా ప్రభా నరసింహన్న, జయింద్ అన్న, యూత్ కొరకు, మా ప్రభా మరి ప్రేమ కొరకు, మా తండ్రి మరి చింటు కొరకు, అలాగనే నాదరగోలు సాము కొరకు ప్రభా మరి బ్యూలాలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వించి బలపరచమని, దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, మీరు అక్కడ కొరకే సిద్ధపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.